యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని, ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీపం పథకం 2లో భాగంగా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలో రైతులకు డబ్బులు అందించామని, మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న వలసలపైన ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడు వేయకుండా ముందుకు తీసుకొస్తాం. జీడీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాల్పంచుకోలేకపోతున్నాం భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేసాం. ఈ రోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది.